అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో ఉంటూ ఇండియాలోని టాప్ ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం ఒక పక్కా ప్లాన్, ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూద్దాం. 2028 అడ్మిషన్ను దృష్టిలో పెట్టుకుని డేటాతో సహా అన్నీ విశ్లేషిద్దాం. సరే, ముందుగా మనం ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఎన్ఐటీలో చదవడం అనే లక్ష్యం ఎందుకు గొప్పదో తెలుసుకుందాం. తర్వాత డాసా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మీకు మాత్రమే ఉండే ఒక స్పెషల్ అడ్వాంటేజ్, అదే సిఐడబ్ల్యూజీ గురించి మాట్లాడుకుందాం. నంబర్స్తో ఆ అడ్వాంటేజ్ని ప్రూవ్ చేద్దాం. చివరిగా రాబోయే 4 సంవత్సరాలకి ఒక యాక్షన్ ప్లాన్ ఎలా సిద్ధం చేసుకోవాలో చర్చిద్దాం. ముందుగా అసలు మనం ఎన్ఐటీనే ఎందుకు టార్గెట్ చెయ్యాలి, అందులోనూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి ఎందుకంత విలువ, ఈ లక్ష్యం వెనుక ఉన్న అసలు విలువ ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎన్ఐటి వరంగల్ లాంటి ఇన్స్టిట్యూట్స్ని చూసినప్పుడు అవి దేశంలోనే అత్యుత్తమ విద్యాకేంద్రాలు అని మనకు తెలుసు. కానీ ఒక విద్యార్థికి అది చదువు పూర్తయ్యాక నిజంగా ప్రాక్టికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ చూడండి, 22.63 lakhs వార్షిక సగటు జీతం. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇన్నాళ్లు పడిన కష్టానికి, జేఈఈ ప్రిపరేషన్కి పెట్టిన సమయానికి దొరికే ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే ఒక మంచి ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివితే కెరీర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. అయితే యుఏఈ లాంటి దేశం నుంచి ఒక విద్యార్థి ఎన్ఐటీలో ఎలా అడుగుపెట్టగలరు? దానికోసమున్న మెయిన్ అడ్మిషన్ ఛానల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దశ అంటే డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్. విదేశాల్లో చదువుకున్న విద్యార్థుల కోసం ఇది అధికారిక మార్గం. దీని ద్వారా మొత్తం సీట్లలో ఒక 15% సీట్లను అదనంగా కేటాయిస్తారు. ఇదొక సెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. మరి ఈ డాసా స్కీమ్లోకి వెళ్లాలంటే ఒకే ఒక గేట్వే ఉంది, అదే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అంటే జేఈఈ మెయిన్. ఇందులో మంచి ర్యాంక్ సాధించడం తప్పనిసరి. మీ ర్యాంకే మీ సీటుని నిర్ణయిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఈ డాసా స్కీమ్లోనే ఒక ప్రత్యేకమైన ఉపవర్గం ఉంది. ఇది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిది, ఒక భారీ వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. అదే సిఐడబ్ల్యూజీ, అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ గల్ఫ్. మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ పౌరులైతే మీరు ఈ కేటగిరీ కిందికొస్తారు. ఇది మీకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్కీమ్. ఇది మామూలు రిజర్వేషన్ కాదు. చూడండి, మొత్తం డాసా సీట్లలో 1/3 అంటే 33% సీట్లు కేవలం సిఐడబ్ల్యూజీ విద్యార్థులకే కేటాయించారు. దీనివల్ల ఏమవుతుందంటే పోటీ బాగా తగ్గిపోతుంది, అడ్మిషన్ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇక ఆర్థికంగా చూస్తే ప్రయోజనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాన్ సిఐడబ్ల్యూ విద్యార్థులు సంవత్సరానికి $8,000 కడితే, సిఐడబ్ల్యూజీ విద్యార్థులు కేవలం $1,25,000 కడితే చాలు. అంటే ఇండియాలో ఉన్న విద్యార్థులతో సమానమైన ఫీజనమాట. ఇది దాదాపు 80% తగ్గింపు. ఫీజు సంగతి పక్కన పెడితే అసలైన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనకు అడ్మిషన్ కటాఫ్ ర్యాంకుల్లో కనిపిస్తుంది. మాటలు కాదు, ఇప్పుడు మనం నేరుగా డేటాను చూద్దాం. ముందుగా సీట్ల కేటాయింపు చూద్దాం. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఎక్కువ డిమాండున్న బ్రాంచుల్లో కూడా సిఐడబ్ల్యూజీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఇది చాలా మంచి అవకాశం. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ నంబర్స్ చూస్తేనే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ జనరల్ డాసా కేటగిరీలో 52,000 ర్యాంక్కి క్లోజ్ అయితే, అదే సీటు, అదే బ్రాంచ్, అదే కాలేజ్ సిఐడబ్ల్యూజీ వాళ్లకి 37,000 ర్యాంకుకే వచ్చింది. తేడా చూశారా? దాదాపు 15,000 ర్యాంకులు. అంటే పోటీ ఎంత తక్కువగా ఉందో, అడ్వాంటేజ్ ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ బ్రాంచ్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా దాదాపు 15,000 ర్యాంకుల ప్రయోజనం కనిపిస్తోంది. దీన్ని బట్టి సిఐడబ్ల్యూ మార్గం ఎంత స్థిరమైన ప్రయోజనాన్నిస్తుందో మనకర్థమవుతోంది. ఈ అడ్వాంటేజ్ ఉందని తెలుసుకోవడం వరకే సరిపోదు, దాన్ని మనం సొంతం చేసుకోవాలి. దానికి ఒక స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. ఇప్పుడు ఆ బ్లూప్రింట్ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అకాడమిక్ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో అడ్మినిస్ట్రేటివ్ ప్రిపరేషన్ కూడా అంతే ముఖ్యం. మీ సిఐడబ్ల్యూ అర్హతను నిరూపించుకోవడానికి ఈ 4 పత్రాలు చాలా కీలకం. మీ పేరెంట్ పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్ మరియు వాళ్ల కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒక మంచి ప్లానింగ్లో
రిస్క్ మేనేజ్మెంట్ కూడా భాగమే. సాధారణంగా విద్యార్థులు చేసే కొన్ని తప్పులివి: జేఈఈ పోటీని తక్కువ అంచనా వేయడం, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం, డెడ్లైన్స్ మిస్ అవ్వడం. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్త పడాలి. ఒక్క విషయం చాలా ముఖ్యం. ఇక్కడ మనం చర్చించుకున్న సమాచారమంతా సూచనా కోసమే. 2028 అడ్మిషన్ సంవత్సరం కోసం వచ్చే అధికారిక డాసా మరియు జేఈఈ నోటిఫికేషన్లను చూసి ప్రతి విషయాన్ని ధృవీకరించుకోవడం మీ బాధ్యత. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే CIW అనేది కేవలం ఫీజులో తగ్గింపు కాదు, అది ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక మార్గం. దీనివల్ల తక్కువ ర్యాంకుతోనే టాప్ NITల్లో సీటు సాధించే అవకాశం గల్ఫ్ విద్యార్థులకు దొరుకుతుంది. మీ అడ్మిషన్ ప్లాన్లో ఇది సెంట్రల్ పాయింట్ అవ్వాలి. ఈ విశ్లేషణంతా మనల్ని ఒక తదుపరి ప్రశ్నకు దారితీస్తుంది. సరే, సీటు సంపాదించడం ఎలాగో తెలిసింది, కానీ ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి? కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి స్పెషలైజేషన్ తీసుకోవాలా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇదే మనం ఆలోచించాల్సిన తదుపరి ప్రశ్న.